బ్రో హాయ్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే రాబోతుంది కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. మ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అయితే అన్న ఇప్పుడు ఆది మూవీ రిలీజ్ అవుతుంది కదా అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అదే అందరివి వస్తున్నాయి కదండి, అది కూడా వస్తే బాగుండదని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అంటే చిన్నప్పుడు చూసారా మరి మీరు ఆది మూవీ? చూసాను. అంటే అప్పుడు ఎలా అనిపించింది? ఏ సీన్ ఎక్కువ నచ్చింది అందులో? అది అమ్మతోడు ఇవి ఉన్నాయి కదా, అడ్డంగా నరికేసి ఆడా? అంటే చిన్నప్పుడు బుడ్డోడే చాలా రికార్డులు బద్దలు కొట్టేసింది కదా చిన్నగా ఉన్నప్పుడే, మీకు ఎలా అనిపిస్తుంది మరి? బాగా చేస్తారండి, డైలాగులు అవి బాగా చెప్తారు. బాగా ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం కదా. అంటే ఎందుకు మరి ఎన్టీఆర్ అన్న అంటే అంత ఇష్టం మీకు? యాక్టింగా, డ్యాన్సా, ఏది? అన్ని ఓవరాల్గా అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న మూవీస్లో రిలీజ్ అవుతే ఏది కావాలనుకుంటున్నారు ఆది కాకుండా? అది కాకుండా అయితే సింహాద్రి సింహాద్రి. అంటే ఎందుకు మరి సింహాద్రి అని? బాగుంటుంది. నెక్స్ట్ దేవరా మూవీ రాబోతుంది కదా అన్నది, అంటే ఆ గ్లిమ్స్ చూసారా మరి? చూసాను, ఎలా బాగుంది. అనిపించింది అది చూడడానికి? బాగుందండి, చాలా బాగుంది. ఆ లుక్ ఎలా అనిపించింది మరి మీకు? డిఫరెంట్గా ప్రతి మూవీకి ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది కదా. బాగుంది, చాలా బాగుంది. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది గ్లిమ్స్లో? బాగుందండి, ఓవరాల్గా మొత్తం గ్లిమ్స్ అది చూసాం, బాగుంది. ఎక్స్పెక్టేషన్ కూడా బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు సినిమా మూవీ మీద. డైలాగ్స్ ఎలా అనిపించాయండి? బాగుందండి, బాగుంది. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్స్ మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్సే కదా. అంటే ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, సింగిల్ టేక్లో డైలాగులు చెప్తారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్గా వింటున్నప్పుడు? బాగుంటుందండి. డైరెక్టర్ మొత్తం చూసిన వాళ్ళు, యాక్టింగ్ కో యాక్టర్స్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఎన్టీఆర్ని తమ్ముడు అని అన్నాడు. ఇట్లా ఎన్టీఆర్ గారు మీకు ఏమవుతారు అని అంటే ఫ్రెండ్ కాదు, ఎన్టీఆర్ నాకు సొంత తమ్ముడు టైప్లో అని అన్నాడు. అంటే ఈ వర్డ్స్ వినగానే మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్? వాళ్ళిద్దరు బాండింగ్ అని కదండి, ఆయన ఎన్టీఆర్ ఎవరితోటైనా సరే అదే విధంగా ఉంటారు. ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు కాబట్టి ఎవరైనా సరే తొందరగా రిసీవ్ చేసుకుంటారు. అంటే త్రిబుల్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా మరి ఈ దేవరా మూవీ? త్రిబుల్ హైప్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే త్రిబుల్ తర్వాత వచ్చే మూవీ కాబట్టి ఖచ్చితంగా హైప్ ఉంటుంది. ఎవరికైనా సరే, ఫ్యాన్స్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే హైప్ ఉంటుంది. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? మంచి వ్యక్తి అండి. ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మట్టికి బేస్ చేసుకోరు ఆయన, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎలా వస్తారో అలాగే తీసుకుంటారు, అలాగే వచ్చిన ఆయన. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మరి? ఆయన ఎప్పుడు అంత ఓవర్గా చేసుకునేది ఏం కాదండి, కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ చేసుకుంటారు అది. ఒక్క ముక్కలో ఎన్టీఆర్ అన్న గురించి అండ్ దేవరా మూవీ గురించి ఏమని చెప్తారు? దేవరా మూవీ అయితే సూపర్ అండి, హిట్ అవుతుందని అనుకుంటున్నాం మొత్తం ఓవరాల్గా ఫ్యాన్స్ అందరూ. ఇంక ఎన్టీఆర్ గురించి చెప్పడానికి ఏముందండి, అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు.